స్కూలుకు దారేది జంగల్లో ఉందేమో, అందుకే రోడ్డు వేయలేదు అనుకుంటా. కాదు, అది అభివృద్ధికి నోచుకొని ఏ పల్లెటూరో అయ్యుంటుంది. అట్లా కూడా కాదు అంటే అక్కడ జనాలు ఎవరు ఉండరేమో, అందుకోసం రోడే వేయలేదేమో. పల్లెటూరో కుగ్రామం అనుకుంటే మీరు బురదలో కాలేసినట్లే. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కేంద్రీయ విద్యాలయానికి పోయే రహదారి గురించి నేను ఇప్పుడు చెప్పబోయేది. ఇంతకుముందు కేంద్రీయ విద్యాలయం మెయిన్ రోడ్డు మీద ఉండేది. 10 ఏళ్ల కిందట ఇక్కడ నుండి చైతన్య సెంట్రల్ స్కూల్ రైల్వే లైన్ అవతలికి మార్చిండ్రు. ఆగమాగం జగన్నాథన్ లెక్క మార్చిండ్రు, రోడ్ వేయడం మర్చిండ్రు. ఆ కేంద్రీయ విద్యాలయానికి అంగు ఆరుబాటలతో పాటు పెద్ద రోడ్డు ఉంటుంది కదా, నువ్వేంది ఏదో చెప్తున్నావు అనుకునేరు. పేరుకు కేంద్రీయ విద్యాలయమే, కచ్చ రోడ్డు కూడా లేదు. ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉన్నప్పటికీ కనీసం 30 ఫీట్లు 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది. కానీ మన పాలమూరు కేంద్రీయ విద్యాలయానికి పట్టుమని 10 ఫీట్ల రోడే గతి. అది కూడా వెంచర్ వాళ్ళు వదిలిందే. నా పేరు అశోక్ గౌడ్. మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం స్కూలు 2014లో స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ రోడ్డు చాలా ఇబ్బంది ఉంది. మేము 10 ఏళ్ల నుంచి పిల్లల్ని దింపుతున్నాం కానీ రోడ్డు ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న మొన్న ఆల్రెడీ కలెక్టర్ మేడంకు, తర్వాత మున్సిపల్ కమిషనర్కు, డికేఆర్న మేడం కూడా కలిసినాము. కనీసం చిన్న మొరం పోసి కనీసం చిన్న అది కూడా ఏ యాక్షన్ లేదు ఇంతవరకు. 10 రోజులు మేము ఇచ్చొచ్చు కూడా చూస్తాం పంపిస్తామన్నారు, ఇంతవరకు ఏది చేయలేదు. చాలా ఇబ్బంది. అసలు 10 ఏళ్ల నుంచి మేము చాలా నరకం అనుభవిస్తున్నాం పేరెంట్స్ అంతా. కొంచెం మా మీద దయతలిచి రోడ్డు వేస్తే బాగుంటుంది కొంచెం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ కదా, కేంద్రీయ విద్యాలయం అనేది మన డిస్టిక్లో ఉండడం మనకు అది రోడ్డు సౌకర్యం లేదు. కొంచెం అందరూ దయచేసి దీన్ని అది చేస్తే బాగుంటుంది. తీసుకొని కేంద్రీయ విద్యాలయంలో దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ స్కూల్ ఫస్ట్ షిఫ్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ 2014 ఆ ప్రాంతంలో చేసినట్టున్నారు. కానీ అప్పుడు ఉన్న గౌరవనీయులు ఎంపీ ల్యాండ్స్ ద్వారా కొద్దిగా సీసీ రోడ్డు ఒక 100 to 150 మీటర్స్ చేసినట్టున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక కనెక్టింగ్ రోడ్డు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు, సెంట్రల్లో బీజేపీ బలమైన బీజేపీ గవర్నమెంట్ ఉంది, కానీ కేంద్రీయ విద్యాలయం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు మా ఊనార్లో. అదేవిధంగా గత ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కనీసం గౌరవనీయులు ఎంపీ గారు కావచ్చు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కావచ్చు, స్థానికంగా ఉన్న గౌరవనీయులు మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ కావచ్చు, తర్వాత మున్సిపల్ కమిషనర్ కానీ గౌరవనీయులు ఈ కేంద్రీయ విద్యాలయానికి చైర్మన్ కూడా కలెక్టర్ గారు ఒక్కనాడు కూడా ఈ స్కూల్ విజిట్ చేసిన. కేంద్రీయ విద్యాలయం పొద్దుగాల 8:30కే మొదలవుతుంది. ఇంకా తల్లిదండ్రులు ఆగం వచ్చుడు పోడు, ఆ చిన్న రోడ్డు ఇరుకు రోడ్డు వల్ల మస్తు అవస్థలు పడుతుండ్రు. ఇంకా వీళ్ళు ప్రభుత్వ అధికారులు స్పందించి కానీ రోడ్ వేయకపోతే ధర్నా చేస్తామంటుండ్రు. ఇంక ఇది ఒకటే కాదు, పక్కనే కోళ్ళ ఫామ్ ఉంది. ఇంకా కోళ్ళ ఫామ్ నుంచి వచ్చే వాసన భరించలేక పిల్లలకు అప్పుడప్పుడు వాంతులు కూడా అవుతున్నాయంట. ఇంక గాలి అక్కడికి కొట్టడం వల్ల కోళ్ళ పెండ కంపు రావడం వల్ల విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి కూడా ఇబ్బంది అవుతుందని అంటుండ్రు. వానకు రోడ్డు మొత్తం గుంతలు మెట్టలు అయ్యింది. ఈ సమస్య మీద 10 ఏళ్ల కొలిగా అందరు ఆఫీసులను కలిసిండ్రు. రోడ్ వేయాలని అడగడం కోసం ఎక్క మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. కౌన్సిలర్ని కలిసిర్రు, మున్సిపల్ కమిషనర్ని కలిసిర్రు, మున్సిపల్ చైర్మన్ని కలిసిండ్రు, అప్పుడున్న ఎమ్మెల్యేని కలిసిర్రు, ఇప్పుడున్న ఎంపీని కలిసిర్రు, కలెక్టర్ని కూడా కలిసిండ్రంట. ప్రస్తుతము పార్లమెంటు సభ్యురాలైన డికేఆర్న మేడం కూడా అడిగిర్రంట, మేడం కేంద్రీయ విద్యాలయానికి రోడ్డు ఆగం ఉంది, పిల్లలు పోనీకి రానిక మస్తు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా అరుచుకోండ్రు మేడం రోడ్ వేయిండ్రు అని చెప్పిర్రంట. ఇంకా 10-15 రోజులైనా కూడా అధికారులు ఎటువంటి చలనం లేకపోయేసరికి విద్యార్థుల తల్లిదండ్రులు ఒక డిసైడ్ అయినంట, ఇంకా తొందరగా ఇట్లా రోడ్ వేయకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేద్దామండి, ఇంకా మన పిల్లల కోసం మనమే పోరాడాలి కదా అంటున్నంట. మరి సారోళ్ళు చూస్తుండ్రా, కొద్దిగా దీని మీద కొద్దిగా రోడ్డు మీద ధ్యాస పెట్టుండబ్బా.